5 ఏళ్ల పాటు నిర్విరామంగా అర్హులైన పేద ప్రజల ఇంటి ముంగేటకు వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 13వ డివిజన్ పరిధిలోని కబాడిపాలెంలో మన ఒంగోలు మన వాసన్న ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి అడుగడుగునా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నగరంలోని కబాడిపాలెం అంటే అభిమానం ఎక్కువని, ఇక్కడి వారు నా కుటుంబ సభ్యులతో సమానమని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సీఎం వై జగన్మోహన్ రెడ్డి అందించారని వివరించారు. రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలన్నింటినీ ఇంటి వద్దకే అందించిన విషయాన్ని మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న వాలంటీర్లపై టీడీపీ నాయకులు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, డివిజన్ అధ్యక్షుడు మాసపల్లి సూర్య రాజేష్, జిల్లెలమూడి రమాదేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదమూడవ డివిజన్లో ప్రచార నిమిత్తం కబాడిపాలెం రావడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ అభిమానులు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ వస్తుంది. మరి ఈసారి కూడా ఇంకా మెజార్టీ తీసుకొస్తామని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ అందరూ కూడా రాజశేఖర్ గారి అభిమానులు కాబట్టి వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా ఓట్లేదని కోరుకుంటే తప్పకుండా వేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ హైయెస్ట్ మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటాం.
పోలింగ్ ఈవీఎం నిర్వహణపై పీఓ ఏపీఓలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. భాగ్యనగర్లోని కేంద్రీయ విద్యాలయంలో ఒంగోలు నియోజకవర్గంలోని పీఓ ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పీఓ ఏపీఓలకు 2 విడతల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. ఈవీఎం గురించి ఎనీవన్ మొదటి విడతలో ఈ నెల 5, 7, రెండవ విడతలో 12, 13 తేదీల్లో ఉంటుందని కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించాలి, ఈవీఎంలను ఏ విధంగా అనుసంధానం చేయాలి, ఏదైనా సాంకేతిక సమస్యలు వస్తే వాటిని మార్చడానికి అనుసరించాల్సిన విధానం, మాక్ పోల్ నిర్వహణ, పీఓ డైరీ, అనుబంధ పత్రాలను పూర్తి చేయడం అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్ కేంద్రానికి చేరిన వెంటనే ఆ ప్రాంగణంతో పాటు సాంకేతిక వ్యవస్థ, సెల్ ఫోన్ నెట్వర్క్ పరిశీలించుకోవాలని అన్నారు. ఓపీఓలకు కూడా మండల స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైందని వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, పోస్టల్ బ్యాలెట్ సమన్వయకర్త విశ్వేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుతున్న పిల్లలు బుక్స్ కొత్తగా పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా? టెక్స్ట్ బుక్స్ అదే చెక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చి చేశారా? చేసి ఎట్లా ఏమేమి కోర్స్ అవుతుంది ఏది హ్యాండిల్ చేయాలి 3లో. కేంద్ర విద్యాలయ స్కూల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ సంబంధపట్టిన పిఓస్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పిఓ ఏపీఓ, ఈ 2 కేటగిరీకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. సో థియరీ ఆన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం మేనేజ్మెంట్ ప్లస్ ప్రాక్టికల్స్ ఇన్ పోల్ మేనేజ్మెంట్ అండ్ ఈవీఎం మేనేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇవాళ మొత్తం ఒక 10 డిఫరెంట్ క్లాస్ రూమ్స్లో 40 to 45 మెంబర్స్ వరకు ఒక్కొక్క బ్యాచ్గా డివైడ్ చేసుకొని 10 బ్యాచ్గా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ద ఫస్ట్ ట్రైనింగ్. దీంతోపాటు ఎల్లుండి 7th రోజున సెకండ్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్. టీచర్స్ అందరూ కూడా ఈ స్పాట్ ఇవాల్యుయేషన్ దాంట్లో బిజీగా ఉన్న వలన అందరినీ ఒకే రోజు పెట్టకుండా 2 డిఫరెంట్ బ్యాచ్గా పెట్టడం జరుగుతుంది. అండ్ అదర్ సిస్టమ్స్ గురించిన విషయాలు చేశాము. సెకండ్ టైం విల్ బి వర్క్షాప్. వాళ్ళకి స్పెసిఫిక్గా ఒక ల్యాబ్, ఈవీఎంస్ పెట్టిన ఒక రూమ్స్ పెట్టేసి దాంట్లో యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ సిస్టమ్స్ ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా మాక్ పోల్ చేయాలి, అండ్ హౌ టు కలెక్ట్ ద ఫైనల్ పోల్డ్ డేటా, ఫైనల్ క్లోజ్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ తీసుకోవాలి, ఈవీఎంస్లో ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇదన్నీ కూడా వాళ్ళకి ఇంకా తీవ్రంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ ఆల్ ఫామ్స్, మనకి పిఓ డైరీలో ఉంటున్న ఫామ్స్ అండ్ ఓటర్ రిజిస్టర్స్ అండ్ వేరియస్ అనెక్షర్స్ పార్ట్ 1, 2, 3 ఏది ఫిల్అప్ చేయాలో అదన్నీ కూడా వాళ్ళకి ఒక డమ్మీ పేపర్స్ ఇచ్చేసి, డమ్మీ ఫామ్స్ ఇచ్చేసి అదన్నీ కూడా వాళ్ళని ఫిల్అప్ చేయడం కూడా జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దెర్ విల్ బి ఓన్లీ 1 ట్రైనింగ్ ఫర్ పిఓస్ అండ్ ఏపీఓస్. ఈసారి అదర్ పోలింగ్ అఫీషియల్స్ అంటే 1+5 ఫార్ పోలింగ్ స్టేషన్స్ అండి. 2 సైమల్టేనియస్ ఎలక్షన్స్ వలన ఇంకొక 5 అదర్ పోలింగ్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈసారి మండల్ వారీగా ట్రైనింగ్ పెట్టాలని ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ ఈ పోలింగ్ ప్రాసెస్లో కంప్లీట్ కోఆర్డినేషన్స్ ఉండాలి. అండ్ ఏపీఓస్ అండ్ పిఓస్తో పాటు అదర్ పోలింగ్ ఆఫీషియల్స్ కూడా ఖచ్చితంగా ఈ ఇది రిసెప్షన్ సెంటర్స్కి అకంపెనీ చేసి అక్కడి నుంచే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని గురించి కూడా ఇవాళ ఆర్డర్స్ ఇస్తాం. 3 అపారటస్ అంటే మనకి ఉన్న BU, CU అండ్ VVPAT into 2 ఫర్ హౌస్ ఆఫ్ పీపుల్కి ప్లస్ అసెంబ్లీ 2 కూడా తీసుకువచ్చేసి రిసెప్షన్ సెంటర్స్లో
జమా చేయడానికి వరకు ఎంటైర్ టీమ్కి బాధ్యత సెటప్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రచార కార్యక్రమం, పార్టీ మేనిఫెస్టో గురించి శంకర్ వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించామని అన్నారు. శనివారం నుంచి నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారంటీలతో పాటు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనే ప్రధాన ప్రచారాస్త్రాలుగా రంగంలోకి దిగుతామని అన్నారు. జగన్ హయాంలో అప్పుల పాలైన రాష్ట్రం గురించి ప్రజలకు వివరిస్తామని అన్నారు. తెలుగుదేశం కూడా ప్రజాహిత పాలన సాగించలేదని అన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల త్వరలో జిల్లాలో పర్యటిస్తారని అన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, పార్టీ అభ్యర్థులు కొండారెడ్డి, రంగస్వామి, షేక్ సైదా, శ్రీపతి ప్రకాష్, కదిరి భవానీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ నాయకులు శంకర్ విశ్వనాథన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ మీటింగ్ రావడం జరిగింది. అలాగే మొన్న 2వ తారీఖున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మరి మన జిల్లాకు సంబంధించి కూడా 114లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లని క్లియర్ చేయడం జరిగింది. వాటిలో మరి కొండేపి నియోజకవర్గం నుంచి శ్రీపతి సతీష్ గారిని, దర్శి నియోజకవర్గం నుంచి పుట్లూరి కొండారెడ్డి గారిని, మార్కాపురం నియోజకవర్గం నుంచి షేక్ సైదా గారిని, కనిగిరి నియోజకవర్గం నుంచి కదిరి భవానీ గారిని, గిద్దలూరు నియోజకవర్గం నుంచి పగడాల రంగస్వామి గారిని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ గౌస్ అలియాస్ బుట్టి రమేష్ బాబుని అకామిడేట్ చేశారు. మరి ఈరోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఏఐసీసీ ఎలక్షన్ అబ్జర్వర్ అయినటువంటి శంకర్ గారి నేతృత్వంలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసెంబ్లీ క్యాండిడేట్లతోటి మండల ప్రెసిడెంట్లు, అలాగే గ్రౌండ్ కింది స్థాయి వరకు కూడా పార్టీ కోఆర్డినేషన్గా జరుగుతుందా లేదా అనేటువంటి అనేక అంశాలని పరిశీలించడానికి, ఏమైనా లోటుపాట్లుంటే మరి కోఆర్డినేషన్ చేయడానికి కూడా వారి టీము అందరూ కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే సిద్ధంగా ఉంటామని చెప్పేసి, మీకు ఏమైనా సమస్యలు వచ్చినా మేము మీకు తీర్చడానికి రెడీగా ఉంటాము కనుక అందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి అవకాశం ఉన్నంత వరకు మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి. In this Ongur Parliament, we announced 6 candidates out of 7 assembly. We announced 6 assembly candidates. All are very strong candidates. We are ensuring each and every booth, our Congress team, we are ready to approach the people in each and every booth throughout the assembly. Each and every booth we are assuring to reach the people, and then what we said, the same thing we are going to taking to the voters. This is what the forthcoming election we are planning to get the successful manner in the forthcoming election. We are confident with the Andhra Pradesh people. Now they are ready to vote for Congress. కాంగ్రెస్ పార్టీలో 7 సెగ్మెంట్లో బీసీ
తెలుగుదేశం పార్టీ హయాంలో దామచల్ల జనార్దన్ రజకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా జీవనం సాగిస్తున్న టీడీపీ జనసేనకు చెందిన 70 రజక కుటుంబాలకు బాలినేని నివాసంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒగ్గలగుంటలో 3.74 ఎకరాల భూమికి సంబంధించి 1999 నుంచి వివాదం కొనసాగుతుందని, ఆ భూమి రజకులకు దక్కేలా సహకరించానని బాలినేని అన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా తప్పకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. టీడీపీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని, చివరకు వృద్ధుల పెన్షన్లపై కూడా రాజకీయం ప్రారంభించారని అన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలోని అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా ఎక్కువగా రజక సోదరులే ఉంటున్నారని అన్నారు. 18 సంవత్సరాలుగా బాలినేని సహకారం ఉండబట్టే ఉగ్గలగుంటను నేడు దక్కించుకోవడం సాధ్యపడిందని అన్నారు. ఇళ్ల పట్టాలకు 230 కోట్లు తెప్పించేందుకు బాలినేని చేసిన పోరాటం మనందరికీ ఆదర్శమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బాలినేని అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం సుబ్బన్న, వైసీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, కృష్ణ బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ తిర్లిక శ్రీనివాసరావు, సాహిత్య అకాడమీ డైరెక్టర్ బొప్పరాజు జ్యోతి, రజక కార్పొరేషన్ డైరెక్టర్ మారెళ్ల శ్రీదేవి, రజక సంఘం పెద్దలు స్వర్ణ మల్లికార్జునరావు, ఆంజనేయులు, పాదర్తి వెంకటేశ్వర్లు, మార్టూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి రజక సోదరులకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా నా గెలుపు కోసం సంఘీభావానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా కృతజ్ఞతలు ఉంటారని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. మీ అందరికీ తెలుసు, పెద్దలందరూ కూడా చెప్పారు, గతంలో ఉగ్గులకు సంబంధించి రజకులకు సంబంధించి దాదాపు 3 ఎకరాల ఎంత మల్లికార్జున కంపెనీ తెలుసు, 3 ఎకరాల 84 సెంట్లు అక్కడ ల్యాండ్ ఉంటే అప్పుడు ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉన్నా 99లో. అప్పుడు 99 ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉండడం. అప్పుడు వాళ్ళు మున్సిపాలిటీలో ఆ ల్యాండ్ని ఉగ్గురు గురించి మార్చడానికి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత నేను అడ్డుపడటం, మరి పెద్దలందరూ కూడా కోర్టుకి వేయటం, అది నడుస్తూ వస్తుంటే నేను ఎప్పుడో చెప్పాను, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే తప్పకుండా మీకు ఆ ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మాట ప్రకారమే మరి ఎన్ని ఆటంకాలు, చాలా ఆటంకాలు వచ్చినాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ ల్యాండ్కి మీ స్వాధీనం చేయడం జరిగింది. ప్రహరీ గోడలు కట్టించుకోవడం జరిగింది, కట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ తర్వాత చాలా మంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ పార్క్ పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, నన్ను కూడా విపరీతంగా ప్రజలు పెట్టారు. అంత ల్యాండ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, మరి ఎన్నో ప్రజలు పెట్టారు. కానీ నేను ఒకటే చెప్పాను, నేను మాట ఇచ్చాను, మాట మీద ఉండాలా అని చెప్పి. తర్వాత ఆరామక్షేత్రం కోసం, స్థలం కోసం అడిగితే నేను సుబ్బన్నని బతిలాడుకున్నాను, అయ్యా కొంచెం తలా కొంచెం అంతేగాని డిమాండ్ కూడా చేయను. అయ్యా సుబ్బన్న చెప్పండి అంటే మాట ఇచ్చాను కాబట్టి ఆ రోజు కూడా నేను అసలు డిమాండ్ కూడా చేయను, బతిలాడుకున్నా సుబ్బన్నని. మిగతా పీసీ కూడా నన్ను గొడవ చేస్తున్నాను, కనీసం ఆరామక్షేత్రం చెప్పి అడగడం. ఆ తర్వాత అందరూ కూడా ఒప్పుకొని ఆ మిగతా పీసీలు కూడా ఆరంభ క్షేత్రానికి స్థలం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా నేరుగా పథకాలు వస్తూ ఉన్నాయి.
వాళ్ళు తెలుగుదేశం టైంలో పథకాలు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమైనా పెన్షన్ కావాలన్నా ఏమైనా పథకాలు రావాలన్నా కూడా జన్మభూమి కమిటీ ఉండేది, వాళ్ళ సంతకం కావాలి. పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి సంతకం పెంచుకునే పరిస్థితి. కానీ ఈరోజు పెన్షన్ కావాలంటే నేరుగా మీ వాలంటీర్ సిస్టమ్ తోటి మీ సచివాలయంలో పెన్షన్ రాసి నేరుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మనం చూశారు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే ఎలా ఉంటుందో 3 రోజుల క్రితం పెన్షన్దారులు జరిగినటువంటి ఇబ్బందులు మీరు గమనించారో లేదో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో పెన్షన్లు మన ఎంఆర్ ఆఫీస్ పోయి తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి ఇంటికే పెద్దవాళ్ళు ఇళ్లకు బయటకు తిరగలేదు, ఎండలో ఇబ్బంది పడతారని చెప్పి ప్రతి 1వ తేదీ నాడు పొద్దునే తరగతి వాలంటీర్లు పెన్షన్ ఇస్తుంటే మొన్న ఎలక్షన్ టైం ఇది వాలంటీర్లు ఇవ్వడానికి లేదు అని చెప్పి కోర్టులో వేశారు. కోర్టులో వేసింది వాళ్ళే. 2 రోజుల్లో పెద్ద ముస్లిం పెన్షన్ రాబోయేటికి వాళ్ళు వ్యతిరేకత వస్తుందని చెప్పి మీరు ఇంటింటికి ఇవ్వాలి పెన్షన్ అని చెప్పారు. మళ్ళీ వాలంటీర్లు పంచకూడదు. దీన్ని కూడా రాజకీయం, ముస్లిం వాళ్ళ పెన్షన్ దగ్గర కూడా రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా కూడా పెన్షన్దారులకి 1వ తేదీ పొద్దునే తల్లి కొట్టే కార్యక్రమం రావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు పథకాలు రావాలన్నా మధ్య దళాలు లేకుండా నేరుగా పట్టణంలోకి ఈరోజు మీకు అకౌంట్లు పడతా ఉన్నాయి. మధ్యలో దళాలు అనేది లేదు. మరి ప్రతి పథకం కూడా మరి పథకాలు వస్తూ ఉన్నాయి. మీ అందరూ తెలుసు మరి ఒంగోలు పట్టణంలో 25,000 మందికి స్థలాలు ఇవ్వాలి అని చెప్పి 3 ఏళ్ల క్రితమే ఇల్లు కూడా తిరిగి వెరిఫై చేస్తే ఆ ప్రజల దగ్గర స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే అక్కడ చేస్తే దాని మీద కోర్టు కేసారు. అంటే ఇళ్ల స్థలాన్ని ఇచ్చేదానికి కూడా రాజకీయమే కోర్టు కేసారు. అది కోర్టులో ఉంది. తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ అది కోర్టులో స్థలం గవర్నమెంట్ స్థలం కోర్టులో వేశారు, మనం ఎట్లయితే స్థలం ఇవ్వాలి, గవర్నమెంట్ స్థలం అయితే లేదు అని అంటే సరే కొనిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి అగ్రహారం దగ్గర వాళ్ళ దగ్గర స్థలం చెప్పడం జరిగింది. దానికి 230 కోట్లు అవసరమైంది. అది ఆలస్యమైంది రావడం. నేనైతే ఒకటే చెప్పాను, స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ 25,000 మందికి మన పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ కూడా చేయను అని చెప్పి నేను హైదరాబాద్ ఈరోజు వస్తుందిలో ఎందుకంటే వాసనని ప్రత్యక్షంగా కలిసేటువంటి అవకాశం చాలా మందికి ఉంది. అది నువ్వు ఏ ప్రాంతం వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి తారతమ్యం ఆయనకి లేదు. ఎవరినైనా కలవచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే మన కమ్యూనిటీ తరఫున ఒక కృతజ్ఞత తీర్చుకునేటువంటి అవకాశం మనకు ఇప్పుడు వచ్చింది. ఎన్నో రోజుల నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రచక కమ్యూనిటీలో ఉన్నాయి. మరి ముఖ్యంగా మన ఉగ్గులగుంటకు సంబంధించి గతంలో గత పాలకులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం ఇక్కడ ఉన్నటువంటి మా అందరూ కూడా పెద్దలుగా అందరూ కూడా తెలుసు. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పోరాటం ఈరోజు ఒక కొలికి వచ్చి అక్కడ మనం షెడ్ వేసుకొని ఉన్నాము అంటే అది కేవలం అన్న బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి యొక్క కృషి శ్రమ మాత్రం చెప్పలేదు. సీఎం వై జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేపట్టిన అభివృద్ధిని తెలియజేస్తూ వైజాగ్ స్ట్రీట్ డాన్సర్స్ ఫ్లాష్ మాబ్తో దుమ్మురేపారు. నగరంలోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ జంక్షన్ వద్ద వై జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి పాటలకు బృందం చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. జగన్, బాలినేని పాటలకు ప్రజలు, వైసీపీ నాయకులు సైతం హుషారుగా స్టెప్పులు వేసి అభిమానం చాటుకున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాలంటీర్ సచివాలయ వ్యవస్థలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజల ఇంటి వద్దకే అందాయని, దీంతో ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. స్థానిక 31వ డివిజన్ వడ్డిపాలెంలో కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, పార్టీ డివిజన్ అధ్యక్షుడు స్వరూప్ ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్కు వచ్చిన యువ నాయకుడికి వారంతా ఘన స్వాగతం పలికారు. డివిజన్లో టీడీపీ జెండా మోసేందుకు ఒక్కరు కూడా లేరని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఇదే విధంగా నగరంలోని అన్ని డివిజన్లో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వైసీపీలోకి వచ్చేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు కేవలం అధికారం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బడుగు ఇందిరా, కాకుమాను సునీల్ రాజ్, తమ్మిశెట్టి బసవయ్య, తమ్మిశెట్టి శివకృష్ణ, ఏడుకొండలు శ్రీను, శివ, బ్రహ్మం, బండారు ఈశ్వరయ్య, రమేష్, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది. ఈరోజు ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు బసవయ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, శివకుమార్కి, వాళ్ళ ఫ్యామిలీకి, అట్లాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ స్వరూప్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అందరూ ఏకంగా కలిసిపోయి పనిచేస్తున్నారు ఈ డివిజన్లో. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాళ్ళు లేరు ఈ డివిజన్లో. ఒక్కసారి ఈ డివిజన్ వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళకి అర్థమైంది, టీడీపీ క్యాడరీ లేరు, జెండా మోసేవాళ్ళు లేరు ఈ డివిజన్లో. వాస్తవంగా ఇది కంచుకోట అయిపోయింది. అట్లాగే ఇంకా పోయే కొంది ఇంకా అన్ని డివిజన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తపట్నం మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది. రేపు 7th జగన్ గారు రాకపోతున్నారు. ఆ రోజు చాలామంది పెద్ద నాయకులు జాయిన్ అవబోతున్నారు పార్టీలో. ఈ మంత్ 10th 12thలో చాలామంది పెద్ద నాయకులు టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎలక్షన్స్ 1 month టైం ఉంది, కానీ ఆడతా పాత జరిగిపోద్ది. ఇన్ని రోజులు రాజకీయం చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, అతనికి తెలుసు ఉంటుంది ఆపోజిట్ క్యాండిడేట్కి ఏం లేదని. అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్గా జగన్ గారి స్కీమ్స్, ఈ వాలంటీర్ సిస్టమ్ పబ్లిక్ బాగా నచ్చింది. ఈ మార్పు కారణం కూడా అదే. ఎక్కడి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారని భయం వేస్తుంది వాళ్ళకి. మొన్న 3వ తేదీ చూశారు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఈ పరిస్థితి ఏందో. మొన్నటి వరకు అర్థం కాదు, డైలీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారంటే వాళ్ళకి ఏందో మొన్న 3వ తేదీ వచ్చి ఆ వీడియోస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు 60 సంవత్సరాల పైన వాళ్ళు, లేకపోతే ఇంట్లో నుంచి కథలు లేకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్ సిస్టమ్ పనిచేయకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేసిన అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి పబ్లిక్. చంద్రబాబు నాయుడు గారిది అంటే కుళ్ళు కుతంత్రం తప్పితే ఇంకేం లేదు. పబ్లిక్ ఏమైనా నాకు అనవసరం, నేను గెలవాలా, నా స్వార్థం, నా కొడుకు బాగుండాలా, మిగతా గురించి నాకు అనవసరం అనే మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు. సో పబ్లిక్ ఏం పిచ్చేవాళ్ళు కదా, అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రివోల్ట్ని చూసాం. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి మైక్ పెడుతుంటే ఎలా తిడుతున్నారో చంద్రబాబు నాయుడిని చూశారుగా మీరే, మీ మీడియా పర్సన్స్ మీరే చెప్పాలా. మే 13న ఒంగోలు ప్రజలందరూ అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పిస్తారని సెలవు తీసుకుంటాం. గతంలో మేము టీడీపీలో పనిచేసాం. ఎన్నాళ్ళలో ఎన్నో కష్టాలు పడి మా కష్టాలు గుర్తించక బాలినేని ప్రణీత్ గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరటం జరిగింది. అలాగే మాకు ఈరోజు సముచిత గౌరవం కలిగిస్తూ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మేము పిలవగానే ఆహ్వానించగానే మా ఇంటికి రావటం, అలాగే మా ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా ఇంటికాడ అల్పాహారం ఏర్పాటు చేసాము. దీనికి 31వ డివిజన్లో అందరూ కార్యకర్తలు అందరూ వేచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మాజీ మంత్రివర్యులైన
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, అలాగే 25,000 పట్టాలు ఒంగోలు నగర ప్రజలకు అందరికీ ఎంతో కాలం శ్రమించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఒంగోలు నియోజకవర్గానికి 25,000 పట్టాలు ఏకైకి ఇచ్చిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వచ్చే నెల 13 జరిగే పోలింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అందరి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. గిద్దలూరు ఒంగోలు రహదారిలోని ఓ ప్రైవేటు భవనంలో కాపు నాయకులు ఎల్లా శ్రీనివాసులు, పసుపులేటి శ్రీనివాసుల ఆధ్వర్యంలో 600 కుటుంబాలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వీరికి మాగుంట రాఘవరెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డిలను గెలిపిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వస్తారని అన్నారు. అందరి విజయంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో కొప్ప రంగనాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, వచ్చిన ప్రజలందరికీ, ఈరోజు పార్టీలో చేరిన అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద తెలుగుదేశం పార్టీ, విచ్ మీన్స్ టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అందరినీ కలుపుకొని పోయే పార్టీ, అందరికీ అభివృద్ధి చేసే పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసి ముగ్గురు అందరు కూటమిగా చేరి ఈరోజు పోటీ చేస్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే, అదేవిధంగా మా నాన్నగారికి ఓటేసి ఎంపీగా గెలిపించుకుంటే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు 4 ఉంటారు పనిచేసేదానికి. ఇదంతా సింగిల్ లైన్, సింగిల్ ఫార్ములాలో పోతుంది, కింద నుంచి పై దాకా. మీకు ఏమేం కావాలనో పై నుంచి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలన్నా, ఏమైనా తీసుకురావాలన్నా చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో చైన్ ఎక్కడైనా బ్రేక్ అయినా మీకు కష్టం. అందుకని ఈ 4కి మీరు మైండ్లో పెట్టుకొని 4 పనిచేయాలి. సాధారణ ఎన్నికలు 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి సి విజిల్, ఎక్స్పెండిచర్, స్వీప్, సువిధా సెల్, మీడియా మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ శ్రీలత, ఏఓ శ్రీకాంత్, ఎన్నికల విభాగం అధికారి శ్రీనివాసరావు, వివిధ విభాగాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. సెక్టార్ నెంబర్ సార్, ఈ వైపాల్ సెక్టార్ పోలింగ్ స్టేషన్ ఒక సెక్టార్లో ఉంది సార్. అందులో 8 ఇక్కడ ఏమవుతుంది, 10 పోలింగ్ స్టేషన్కి సెక్టర్ ఆఫీసర్ కోసం తీసుకెళ్ళాలి. కూర్చోబెట్టేసి విద్యులతో తీసుకెళ్ళాలి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతుండగా 9వ తరగతి విద్యార్థులకు మాత్రం 12 గంటల 15 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్, 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ విధానంలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటుకు సంబంధించి 597 ఉన్నత పాఠశాలలు, 289 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3000 వరకు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9 వరకు చదివే 2,48,000 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాసిన అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి
ఇళ్లకు పంపుతున్నారు. పసిడి ధరలకు భారీగా రెక్కలొచ్చాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో ఒంగోలు గాంధీ రోడ్లోని నగల షాపులు కొనుగోలుదారులు లేక వెలవెలపోతున్నాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కూడా బంగారపు వ్యాపారస్తులు చెప్పలేకపోతున్నారు. 8 గ్రాముల బంగారం ఏకంగా 52,000 దాటింది. 42,000 ఉన్న 8 గ్రాముల బంగారం 5,000కు పైగా పెరగడంతో బంగారం వ్యాపారస్తులు దిగాలు పడిపోయారు. ఒంగోలు నగరమే కాకుండా జిల్లాల్లో కూడా బంగారు వ్యాపారం నత్త నడకన సాగుతుందని తెలిపారు. ముందుగా అడ్వాన్స్ ఇచ్చి బంగారం చేయించుకునే వారికి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. దీంతోపాటు ఒంగోలులో కార్పొరేట్ నగల వ్యాపారాల వల్ల సామాన్య వ్యాపారస్తులకు వ్యాపారాలు పడిపోయాయని పేర్కొన్నారు. ఒక నెలలోనే ఇంత రేటు పెరగడం ఇదే మొదటిసారిని పేర్కొన్నారు. కార్పొరేట్ నగల వ్యాపారాలు ఒంగోలులో పెట్టడం వల్ల ప్రజలు అటువైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. అలాగే అయితే వ్యాపారం మానుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం ఏడాది బంగారపు షాపులు కలకల్లాడుతుండేవని, ప్రజలు ముందుగానే ఆన్లైన్లో బంగారు ధరలు కనుక్కొని షాపులకు రావటం లేదని పేర్కొన్నారు. ఊహించడానికే లేదు. చెప్పండి యాక్టివ్ చెప్పండి, చాలా ఇబ్బంది, బంగారు పెరిగిపోతుంది. హలో విషయం చెప్తా, సెక్రటరీ విషయం వాళ్ళు ఆపుతారు కదా. వ్యాపారం ఉంటలేదు అసలు. ఈ షోరూమ్ కార్పొరేట్ దెబ్బకే సగం తగ్గిపోయినాయి, ఈ రేట్ దెబ్బకి ఇంకా తగ్గిపోయింది. బంగారం కాంట్రాక్ట్ ఇస్తున్నారు, ఉద్యోగస్తులు బంగారం కాంట్రాక్ట్ ఎక్కడ అంటున్నారు. కోచింగ్ తీసుకుంటున్నా బంగారం రేటు సవర్ వచ్చి 51,500 ఉందండి. బిస్కెట్ బంగారం వచ్చేటప్పటికి 70,11500 దాకా ఉంది. 10 గ్రాముల బంగారం మేలు. ఈ రేట్లు పెరగడం వల్ల మాకు బాగా వ్యాపారానికి బాగా దెబ్బతీయటమేను. చాలా ఎదుగు పెరగడం అంటే బ్యాంక్ రేట్లు, వడ్డీ రేట్లు తగ్గిస్తారని అనౌన్స్ చేసిన కాడి నుంచి దాదాపు 20 days 25 days నుంచి పెరుగుతూనే ఉంది, కానీ తగ్గ సూచనలు కనిపించలేదు. దీనివల్ల వ్యాపారానికి బాగా నష్టపోతున్నాము. ఈ ఎవరి అమ్మాలని కస్టమర్లు రావట్లేదు, ఏదైనా కొనాలన్నా కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల బంగారు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మ్యారేజ్ సీజన్ కూడా అసలు ఏం లేదండి. ఈ సంవత్సరం మ్యారేజ్ సీజన్ అసలు మ్యారేజ్ ఆర్డర్లు కానీ మ్యారేజ్ బిజినెస్ కానీ అసలు ఏమీ లేదు. వేరియేషన్ చాలా తేడా ఉందండి. రూపాయికి 10%, 100%, 10% కూడా లేదు వాస్తవం చెప్పాలంటే. అవును, షాపర్కి 50,000. అంతకుముందు వచ్చేటికి 44,000, 45,000 పైన ఉండేది. ఒక్కసారిగా 6,000, 7,000 రూపాయలు పెరగడం వల్ల ఎవరు కస్టమర్లు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. రేటు కనుక్కుంటున్నారు, రేటు చెప్పగానే మళ్ళీ వస్తామని వెళ్ళిపోతున్నారు. అది రావటమే కష్టంగా ఉంది. వచ్చిన బేరం కూడా రేటు పెరగడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది ఒకటి చిన్న చిన్నవి తప్ప ఏవి బిజినెస్ అనేది లేదు. అది కూడా ఖర్చులకు కూడా రావట్లేదు బిజినెస్ జరిగేది. అట్లా ఉంది పరిస్థితి. అవును సార్, చాలా తేడానే అనిపిస్తుంది. కానీ అవసరాన్ని బట్టి తీసుకోవాలి కదా, ఎక్కువైనా తక్కువైనా అంతేను సార్. ఇప్పుడు బంగారం కాదు, నేను వెండి కోసమని వచ్చాను, అందుకని ఆ వస్తువు తీసుకున్నాను. బంగారం రేట్ ఎక్కువ ఉందండి. సామాన్యులు కొనుక్కునే పరిస్థితి అయితే కానే కాదు. అది సామాన్యులు చిన్న వాళ్ళు బంగారం మీద ఆశలు వదిలేసుకోవటమే. బంగారం రేటు నెల రోజుల క్రితం 6,000 ఉండేది ప్యూర్ బిస్కెట్ గ్రాము. ఈరోజు 7,200 రూపాయల దాకా వెళ్ళచ్చు. అది ఇంకా 500 రూపాయలు పెరిగేదానికి అవకాశం ఉంది. సవర్ అయితే ఈరోజు రేటు 52,000, 46,000 ఉండేది, 6,000 రూపాయలు పెరిగింది ఒక్క నెలలోనే.
ఇంకా 4,000 రూపాయల దాకా పెరిగేదానికి అవకాశం ఉంది. అన్నీ ప్రతి దేశం ఈ బంగారం కొనుగోలుకి అలవాటు పడిపోయారు. ప్రతి దేశంలో కూడా వేరే ఆప్షన్ లేకుండా సేమ్ దీనికోసమే. కొంత ఎలక్షన్ వల్ల అది ఎలక్షన్ అంటే ఇంకా క్యాష్ అటు ఇటు ట్రాన్స్ఫర్ కాదు కదా, ట్రాన్స్ఫర్ కాదు. ఇంకా అందరూ కొనుగోలు దీని మీదే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏది కొన్నా ఇబ్బంది, బంగారం మీదే ఇన్వెస్ట్ చేస్తాం. దాదాపు ఒక నెల రోజుల నుంచి విపరీతంగా పెరిగింది. 3 నెలల నుంచి పెరుగుతూనే ఉంది. అప్పుడు కొద్దిగా పెరుగుతుంది. నెల రోజుల నుంచి 1 గ్రాముకి 1000 రూపాయలు తేడా పెరిగిపోయింది. ఇంకా పెరిగిద్ది కూడా. సామాన్యులు ఎవరు కొనలేరు. ఇంకా చిన్న వాళ్ళు ఇంకా షాపులు కానీ ఇబ్బందే. షాపులన్నిటికీ ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అసలు కనీసం కస్టమర్లు రారు, వచ్చినా కానీ ఫోన్లోనే అడిగి వెళ్ళిపోతున్నారు. రేట్ ఎంక్వైరీ చేసి అట్లా చూసుకుంటున్నారు. ఫోన్లో ఎంక్వైరీ చేయటం, ప్రతిరోజు 2-3 ఫోన్లు రావడం, ఇంకెళ్ళిపోవటం. అంతేగాని ఒట్లు దాకా వచ్చే పరిస్థితి కూడా లేదు వ్యాపారం. అది ముందుగా ఉగాది శుభాకాంక్షలు, ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రేటు పెరగడం వల్ల చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కొంచెం కాదు, చాలా అంటే చాలా. మామూలుగానే కార్పొరేట్ షాపులు దగ్గర 7-8 షాపులు చేసినాయి. ఇక వాటి ఎఫెక్టే చాలా ఉంది మా మీద. అది కాకుండా ఈ రేట్ అనేది పెనుభారం అయిపోయింది. పెనుభారం. మాకు ఆర్డర్, మాది రెడీమేడ్ షాప్ కాదు. ఏదో చిన్న ఉంగరాలు, కమ్మలు, గొలుసులు ఆర్డర్ తీసుకుని చేస్తాం. అడ్వాన్స్ కస్టమర్ మాకు, వాళ్ళ కస్టమర్కి గత 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పరిచయస్తులు వస్తారు. మాలాంటి షాపులు పరిచయస్తులతో కొత్త వాళ్ళు ఎవరు వచ్చి ఆర్డర్ ఇవ్వరు, కొనరు. వాళ్ళు ఇచ్చేది 5,000, 10,000 అడ్వాన్స్ ఇస్తారు. అది 40,000 అవుతుంది. ఇప్పుడు రేట్ ఏమో మేము తీసుకున్నప్పుడు 45,000 ఉంది. ఇప్పుడేమో 50,000, 52,000 అయిపోయింది. ఇది ఎంత పోతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క వస్తువు, డెలివరీ ఇచ్చే ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళకి ఏ వస్తువులు ఆ వస్తువుకి చేతి వేసి కట్టాల్సిన పరిస్థితి అనమాట. చాలా సఫర్ అవుతున్నాం, చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం. మరి దీనికి మార్గం ఏందనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. అది రైట్, కరెక్ట్గా ఇది అని చెప్పి ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎవరికి తెలియదు కూడా నేను అనుకోవటం. ఎవరికి కరెక్ట్ గెస్ చేయలేరు. రేటు పెరుగుద్దని 10 మంది చెప్పారనుకోండి, రేటు మళ్ళీ తగ్గుద్ది, ఎలక్షన్ అయిపోయి తగ్గుద్దని ఇంకొక 20 మంది చెప్తున్నారు. కాబట్టి దీనికి ఫుల్ నాలెడ్జ్ అనేది ఎవరికి లేదు సార్. సవర్ వచ్చేసి అసోసియేషన్ రేట్ ప్రకారం 51,500 ఉంది. అంతకుముందు ఏమో కరెక్ట్గా 19వ తారీఖు, 20వ తారీఖు 48,000 ఉంది. దగ్గర 3,000 దాకా పెరిగింది సార్. 3,000 పెరిగితే, ఒక సవర్కి 3,000 పెరిగితే ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. 6 సవర్లు చేసుకునే వాళ్ళు 3 సవర్లు చేసుకుంటున్నారు, 3 సవర్లు చేసుకునే వాళ్ళు 1/2 సవర్ చేసుకుంటున్నారు. అసలు ఉంగరం పెట్టే వాళ్ళు డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారు. కార్పొరేట్ షాపులు ఉన్నాయి కదా సార్. జ్యువెలర్స్ ఉంది, మలబార్ గోల్డ్ ఉంది, తనిష్క్ ఉంది, లలితా జ్యువెలర్స్ ఉంది, సిఎంఆర్ ఉన్నాయి. అన్నీ మ్యాక్సిమం వచ్చేసినాయి. ఆ షోరూమ్కి వెళ్ళి మాలాంటి షాపులకు వస్తే అంటల్లా మాకే అబ్బా ఆ షాపు చూస్తే ఎంత బాగుంది, మన షాపు చూస్తే ఇట్ట ఉందని అనిపిస్తుంటుంది. అది సహజం, అది అంతే కదా. మరి ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితి. మరి దీనికి కాలం నిర్ణయించాలి అంతే. ఒంగోలులో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ముగిసింది. గత నెల 18వ తేదీ ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఇంటర్ మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 3 లక్షల సమాధాన పత్రాలు ఒంగోలుకు వచ్చాయి. 1,100 మంది అధ్యాపకులు మూల్యాంకనం చేశారు. ఈ మూల్యాంకనానికి ఆర్ఐఓ సైమన్ విక్టర్ క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ ఇంటర్ బోర్డు ఫలితాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్లు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య సూచించారు. మహిళలతో మమేకం, స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో నగరంలోని 15వ డివిజన్ రామ్నగర్ 7వ లైన్లో శ్రీకావ్య పర్యటించారు. ఈ సందర్భంగా పదవులకు రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు శ్రీకావ్యను కలిశారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల ఉసురు పోసుకున్నారని శ్రీకావ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం వాలంటీర్ల నియామకం ఫైలుపైనే చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని అన్నారు. ఒంగోలు నగరంలో 5 ఏళ్లుగా శరవేగంగా అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇక సంక్షేమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వైసీపీ కరపత్రాలు అందజేసిన శ్రీకావ్య రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్, రామ్నగర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాకా రంగారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసరెడ్డి, మల్లవరపు అంజిరెడ్డి, ఎస్కే ఇస్మాయిల్, చైతన్య, పసుపులేటి ఆదిలక్ష్మి, శివాజీ, డాకా శేషిరెడ్డి, వాకా అంజమ్మ,
వాకా శేషిరెడ్డి, సుమతి, వాకా శేషమ్మ, మేకల రమణమ్మ, ఎం విజయలక్ష్మి, ఆనం ప్రవీణ్ కుమార్, పేరమ్మ, షకీల, శ్రీలక్ష్మి, రమ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఏంటంటే అందరూ ఫ్యాన్కి ఇష్టమా జగన్ అంటే ఇష్టమా? తప్పకుండా ఏంటమ్మా అందరూ ఫ్యాన్కి చెప్పమ్మా. నమస్తే అంకుల్. గారు కూడా వాళ్ళంతా దివ్యాంగులు. వారిలో కొంతమంది మరొకరి సహాయం లేనిదే ముందుకు కదలలేరు. అలాంటి వారంతా అందరూ అబ్బురపడేలా యోగాసనాలు చేశారు. భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. ఆ దివ్యాంగ విద్యార్థులు అసాధారణ ప్రదర్శనలతో అందరి మన్ననలు అందుకున్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ అయితే వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ ప్రశంసించడం విశేషం. పతాంజలి శ్రీనివాస్ గురూజీ హాస్టల్ నందు వచ్చారు. ఆ సమయంలో యోగా అంటే ఏంటిదో తెలియదు. లేపి చెప్తా ఉంటే ఏదో ఇసుకు పుట్టి పక్కకి వెళ్ళేవాడిని. ఒకరోజు చేసేసరికి కండలన్నీ పట్టేశాయి. మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేశాను. అప్పుడు రిలాక్స్గా అయింది. అలా సాధన చేయడం వల్ల గురూజీ వల్ల నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. అలాగే 108 ఆసనాలు చేయడం వల్ల పీరియడ్ గ్రౌండ్స్లో ఆ తర్వాత ఆయాసం, ఒళ్ళు బద్ధకం అలాంటివన్నీ తగ్గిపోయాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది శరీరంలో. ప్రస్తుతానికి అందరితో కలిసి చేస్తూ ఉంటాం. పొద్దున అందరూ చేస్తున్నప్పుడు 5:30కి లేచి 6:30 వరకు చేస్తాం. ఒంగోలుకు చెందిన పతంజలి శ్రీనివాస్ యోగా మాస్టర్గా ప్రసిద్ధి చెందారు. 108 సూర్య నమస్కారాలతో విద్యార్థులతో మెగా ఈవెంట్ నిర్వహించాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి విషయాన్ని చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 3200 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలతో మెగా ఈవెంట్ నిర్వహించారు. కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు. తనతో పాటు ముందు వరుసలో ఒంగోలు ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో ఉండే 15 మంది దివ్యాంగ విద్యార్థులు 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం కలెక్టర్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో కలెక్టర్ తాను ఆసనాలు చేస్తూ దివ్యాంగులను ప్రోత్సహించారు. ఒకే వేదికపై ఒకేసారి 3200 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడంతో వీరి ప్రదర్శన భారత్ టాలెంట్స్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. అందులో దివ్యాంగులు కూడా భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నా పేరు సత్యనారాయణ, అందరూ నన్ను సత్య అంటారు. నేను రాఘవ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వికలాంగుల బాలుర వసతి గృహంలో నేను నివాసం ఉంటున్నాను. పతాంజలి శ్రీనివాస్ గురూజీ మాకు వచ్చారు యోగా శిక్షణ ఇవ్వటానికి. మామూలుగా పిల్లలు ఉండే బద్ధకం కానీ ఏదన్నా ఉంటే అన్నీ తగ్గిపోయేలా ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. జ్ఞాపక శక్తి పెంచుకోగలుగుతున్నారు. దీనికన్నిటికీ కారణం యోగా అంటే మా పతంజలి శ్రీనివాస్ గారు మాకు నేర్పించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అంతేగాక నాకు 2013లో షుగర్ అనేది ఒక వ్యాధి నాకు అటాక్ అయింది. అప్పుడు నేను చాలా ఇబ్బందులు పడతా, చాలా ఆరోగ్య సమస్యలతో ఏదో ఒకటి జ్వరం అని అయ్యని ఇవన్నీ చాలా వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి మొన్నటి వరకు నేను ట్యాబ్లెట్స్ వాడుకుంటా కంట్రోల్ చేసుకుంటా ఉండగలిగాను. కాకపోతే కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. తర్వాత యోగా చేస్తున్నప్పుడు అది యోగా మహత్యము, మా గురువు గారి పుణ్యము నాకు షుగర్ అనేది కంట్రోల్గా ఉంది. దీనికి నేను మా గురువు గారికి ఎంతో రుణపడి ఉంటాను. తర్వాత ఆసనాలు చేయమన్నారు. ఆసనాలు చేయమన్నారు. మేము అవి చేయకుండా బద్దగస్తులుగా ఉండేవాళ్ళం. తర్వాత 108 రౌండ్స్ చేపించారు. డిఆర్ఆర్ఎంఎం గ్రౌండ్స్లో చేపించారు. ఆ తర్వాత మాకు ఫ్రీ మోషన్, ఆకలి బాగా అవుతుంది. రిస్క్ అనిపించింది, చేయలేను నేనేం చేసేది అనుకున్నాను. మా పతాంజలి గురువు గారు. అంటే నువ్వు ఆసనాలు చేసేటప్పుడు ఇబ్బంది పడలేదా? మొదట్లో పడ్డాను. పడ్డప్పుడు నువ్వు ఇట్లా చేయలేము అని చెప్పి వెనక్కి ఇంక చేయలేకూడదు అనుకున్నావా? అనుకున్నాను, కానీ తాత ప్రసాద్ గారు మా పతాంజలి గురువు గారు వచ్చి మాకు నేర్పించినప్పుడు నువ్వు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా శరీర పరంగా, రిస్క్ అనిపించలేదా? ఒళ్ళు నొప్పులు పుట్టిని సూర్య నమస్కారాలు చేస్తావు రెగ్యులర్గా హాస్టల్లో కూడా చేస్తుంటావా? తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి నువ్వు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు మీరందరూ. ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. మాలాగా ఎవరు చేయలేరు, దమ్ముంటే చేయమను. వెరీ గుడ్.
108 సూర్య నమస్కారాల ఈవెంట్లో పాల్గొనడం వెనుక దివ్యాంగ విద్యార్థులు కఠోర పరిశ్రమ దాగి ఉంది. ఆసనాలు చేసేందుకు శరీరం సహకరించపోయినప్పటికీ తాము ఎవరికీ తీసిపోమన్న ఒకే ఒక్క కసి వారిని యోగాసనాల వైపు నడిపించింది. ఈ సమయంలో పతంజలి శ్రీనివాస్ మొక్కవోని దీక్షను కూడా ప్రశంసించకుండా ఉండలేం. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు వారితో ఆసనాలు చేయించారు. ఆ సమయంలో ఒంగోలుకు చెందిన తాత ప్రసాదరావు కూడా సహకారాన్ని అందించారు. దాంతో అనుకున్న సమయానికి ఎంపిక చేసిన 15 మంది దివ్యాంగ విద్యార్థులు 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసి రికార్డు బుక్లో తమ పేర్లు లిఖించుకున్నారు. ఒక 25 రోజుల సెషన్లో అద్భుతంగా వాళ్ళు ఆసనాలు యోగా చేయగలిగారు. దాన్ని మనం డెమో ప్రకటించిన తర్వాత నాకు చాలా ఆత్మస్థైర్యం పెరిగింది. వాళ్ళు చెవి వినపడిన వాళ్ళు మరి మాట్లాడిన వాళ్ళే చేయగలగాలింది. మళ్ళీ ఈరోజు మా గురువు గారు వచ్చి వికలాంగులు ఒక క్లాస్ పెడదామని అడిగారు. ఆ వికలాంగుల క్లాసులో పెట్టినప్పుడు ముక్కు చెవి గొంతు బాగా సరైన ఉండే చేయగలిగినప్పుడు వికలాంగులు ఎందుకు చేయాలి ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు వెళ్ళాము. తర్వాత వీళ్ళు వచ్చి మేము 2 రోజులు రాగానే వాళ్ళు చాలా విసుగు చెందారు. అయ్యా ఏందయ్యా మాకు ఈ బాధ అని చెప్పని. కానీ వాళ్ళకి వాళ్ళ ఈ బదిలీ గురించి చెప్పి ఇన్స్పిరేషన్ తెచ్చి వాళ్ళని ఆ వికలాంగుల చైతన్యవంతం తెచ్చి గురువు గారు మేము పతంజలి శ్రీనివాస్ గారు నేను వాళ్ళని 5:30 నుంచి 7 గంటల గాంధీ రోడ్డు క్లాస్ అయిపోద్ది. వీళ్ళు పొద్దున్నే లేవలేరు కాబట్టి 7 గంటలకు వచ్చి 8:15 వరకు ప్రతిరోజు శిక్షణ ఇచ్చాము. 21 రోజు నుంచి 4 రోజులు 2 నెలలు 3 నెలలు వాళ్ళు బాగా నేర్చుకొని ఈరోజు ఆసనాలు కొంతమంది అవకాశం ఉండే ఆసనాలు నిలబడి ఆసనాలు వేయగలిగారు, పండుకోని ఆసనాలు వేయగలిగారు. మళ్ళీ సూర్య నమస్కారం 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేశారు. దీనిలో మాకు అద్భుతమైన ఆత్మ స్థైర్యం, మన దురలవాట్లను దూరం చేసుకోవడానికి అద్భుతమైన యోగ విద్య ఇది ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి కోసం చేసి ఈ సేవలు మేము చేస్తున్నాము. మీరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారని మనస్ఫూర్తిగా తెలుసు. మన ప్రకాశం జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారి ఆశీస్సులతో వారి ఉత్తర్వుతో సూర్యయజ్ఞం ప్రారంభించాం. ప్రకాశం జిల్లాలో 4 మండలాలు తీసుకున్నాం. గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకి సూర్య నమస్కారాలు, ఎదుగుదలకి 4 ఆసనాలు, అలాగనే ప్రాణాయామాలు. ఇంత చిన్న ప్యాకేజ్తో వాళ్ళ మనసులో ముద్ర వేద్దామనే సత్సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం. వికలాంగుల వసతి గృహంలో సూర్య నమస్కారాలతో ప్రారంభించాం, యోగాతో. వెళ్ళిన రోజు చూడాలి వీళ్ళందరినీ చాలా నిరుత్సాహంగా, మాకెందుకండి యోగా అన్నారు ప్రతి ఒక్కళ్ళు. స్టీఫెన్ కానీ సత్య కానీ వీళ్ళలో ఒక అద్భుతమైన మనోధైర్యాన్ని చూసాము, వాళ్ళలో ఉత్సాహాన్ని చూశాను. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వీళ్ళు వాకింగ్ ఉండదు, వీళ్ళకి నడక ఉండదు. నడక లేనప్పుడు జీర్ణ వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది. సూర్య నమస్కారాలు చేసినప్పుడు వాళ్ళలోని జీర్ణ వ్యవస్థ అద్భుతంగా ఉత్తేజం పొందింది, మలబద్ధకం దూరమైంది, ఆహారం తీసుకోవటంలో ఉన్న ఆ మాధుర్యం తెలుస్తుంది. అంతకుముందు ఏదో తింటూ ఉండేవాళ్ళు 3 పూటలు, అందులోని రుచి తెలుస్తుంది, ఆకలి తెలుస్తుంది. ఇవన్నీ నేనైతే గమనించాను, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశాను. ఈ జన్మకి ఇది చాలా అనుకున్నాము. చాలా అద్భుతం. వరల్డ్ రికార్డులో వీళ్ళు పాల్గొనటం నిజంగా వీళ్ళకి రావాల్సిన గుర్తింపు. అట్ ది సేమ్ టైం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 కాళ్ళు లేని పిల్లలు చేస్తున్నప్పుడు భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, అంతా ఇచ్చారు. కానీ మనం ఎలాగా అనారోగ్యాలు పాలవుతున్నామో తెలుసుకోవచ్చు. వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా ప్రతిరోజు ఒక 12 నుంచి 24 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే షుగర్ వ్యాధి దూరం అవుతుంది, కీళ్ళ వ్యాధులు దూరం అవుతాయి, షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న సూర్య నమస్కారాలని మనం అందరం పాటిద్దామనే స్ఫూర్తినివ్వటం కోసమే ఈ రికార్డులు, అవార్డులు. అంతేకాని మీకోసమే అందరూ పాటించాలని కోరుకుంటూ మీ పతంజలి శ్రీనివాస్. కలెక్టర్ గారు ఈ పిల్లల విషయంలో చాలా ఆశ్చర్యం, ఉత్సాహం చూపించారు. వారు ఉన్న ఇప్పుడు బిజీ షెడ్యూల్లో చక్కగా రంగారెడ్డి చెరువు పార్కులో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మా యోగా బంధువులు, యోగ మిత్రులతో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ పిల్లలకి ప్రశంసా పత్రాలను అందించారు. అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన మన సత్య గారికి ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే మీకు ఉద్యోగం ఉందని చెప్పారు, రెజ్యూమ్ ఇమ్మన్నారు. సో కలెక్టర్ గారికి ఉద్యోగ హామీ ఐటీసీలో ఏదో
రంజాన్ పండుగ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో 150 మంది పేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. బియ్యం, కందిపప్పు, నెయ్యి, సగ్గుబియ్యం, ఉల్లిపాయలతో పాటు 12 రకాల వస్తువులు అందజేశారు. శ్రీరామ్ వైద్యశాల యజమాని చేపల వంశీకృష్ణ, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, షేక్ జానీ, షేక్ మౌలాలి, ఎం నాగేశ్వరరావు, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, దన్నారపు మస్తాన్రావు, రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు వస్త్రాలు, బట్టలు, 12 రకాలు బియ్యము. నెక్స్ట్ ఓకే. ఈ రంజాన్ పండుగ అంటే ముఖ్యంగా స్నేహంతో పాటు ఎవరైతే మన ప్రవర్తక గారు ఏమంటారంటే ఎప్పుడైనా సరే ఎవరైతే పస్తులా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పని వాళ్ళ ఒక ఆశయం వాళ్ళది. అందుకనే 30 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి సాయంకాలం 6:30 దాకా ఎవ్వరు కూడా పచ్చి మంచులు ముట్టకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి, ఎందుకంటే డబ్బున్నోడు ఎలాగైనా తినగలడు, పేదవాడు ఏంటంటే ఆకలితో బాధపడుతుంటారు. కాబట్టి ఆ డబ్బున్నోడికి ఏంటంటే ఆకలి బాధ తెలియడానికి కోసమే కేవలం మా ప్రవర్తక గారు కానీ అల్లాహ్ కానీ ఈ విధంగా ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకలి వెలుగు తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే మా దీంతో ఇట్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మా సంపాదనలో కొంత పర్సెంటేజ్ తీసి ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇప్పుడు నాకు తోచిన తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ విధంగానే వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే 10 మంది తలా 10 మంది సాయం చేసిన పేదరికం అనేది ఉండదు. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మాతో పాటు అందరితో పాటు ప్రతి ఒక్కళ్ళు మంచి హ్యాపీగా పండుగ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందరూ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇస్తున్నాడు. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు ఇండియన్ రెడ్ క్రాస్ ఆవరణలో 150 మందికి బియ్యము, 12 రకాల నిత్యావసర వస్తువులు ఇవాళ రంజాన్ తోఫా కింద ఆయన మానవత్వంతో అందిస్తున్నాడు. గతంలో ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు. ఆకలి విలువ తెలిసినవాడు, కష్టం విషయం తెలిసినవాడు, మంచి మనస్తత్వంతో మానవత్వంతో 10 మందిని పేదను ఆదుకోవాలని మనసున్న మహబూబ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రంజాన్ సందర్భంగా అల్లా దయ వల్ల వారి కుటుంబం బాగా మంచి స్థాయిలో ఎదగాలని, సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా. ఎండాకాలంలో సామాన్యుడికి ఆరోగ్యప్రదాయిని కొబ్బరి బోండం. మండే ఎండ వేడిమి నుంచి స్వాంతన పొందేందుకు ఆస్వాదించేదే కొబ్బరి బోండం. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక ఔషధ గుణాలున్న కొబ్బరి బోండం నీళ్లు తాగేందుకు ఎండాకాలంలో సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఆసక్తి చూపుతారు. 10 రూపాయలకు 3 బోండాలు వచ్చే కాలం నుంచి నేడు ఏకంగా ఒక్క కొబ్బరి బోండం 60 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో సామాన్య కూలీలు, మధ్యతరగతి వారు కొబ్బరి బోండం తాగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండం వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. మండు వేసవి కాలంలో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చల్లని కొబ్బరి బోండం. ఒంగోలు నగరంలో వేసవి కాలంలో కొబ్బరి బోండాల వ్యాపారం జోరుగా సాగుతుంది. గతంలో కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొబ్బరి బోండాలు దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం కేరళ నుండి అత్యధికంగా కొబ్బరి బోండాలు దిగుమతి అవుతున్నాయి. వేసవిలో కొబ్బరి బోండానికి మంచి గిరాకీ రావడంతో ఇతర చిరు వ్యాపారాలు చేసేవారు కొబ్బరి బోండం అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. హోల్సేల్ వ్యాపారంలో 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొబ్బరి బోండం అమ్ముతుంది. కేరళ నుండి వేల టన్నుల కొబ్బరి బోండాలు ప్రకాశం జిల్లా మొత్తం దిగుమతి అవుతున్నాయి. ఎండాకాలం సమీపించే కొద్దీ కొబ్బరి బోండాల అమ్మకాలకు ఊపందుకుంటున్నాయి.
ఎండ వేడిమిని తట్టుకునేందుకు శీతల పానీయాల కంటే కొబ్బరి బోండం తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి బోండాన్ని ఎక్కువ శాతం ప్రజలు తాగుతున్నారు. ఈ సందర్భంగా కొబ్బరి బోండం అమ్మకాలపై ప్రత్యేక కథనం. ప్రతి ఏడాదికి ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఏమి, అర్బనైజేషన్ అయితే ఏమి, పల్లెలంతా కూడాను అర్బన్లోకి మూవ్ అవటం అయితే ఏమి, అడవులు నరికివేయటం అయితే ఏమి, పొల్యూషన్ పెరగటం అయితే ఏమి, వీటన్నిటి వల్ల ప్రతి ఏడాది ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఈ ఏడాది 2024లో కూడాను మన ఈ సమ్మర్ మరింత వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పని మన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అక్కడ హోల్సేలే 45 రూపాయలు వేస్తున్నారండి. 60 రూపాయలు అంటే ఎవరు తాగట్లే కస్టమర్లు. సోడాలో డ్రింకులు తాగుతున్నారు తప్ప కొబ్బరి బోండం 60 రూపాయలు పెట్టి సామాన్య మనిషి తాగలేకపోతున్నాడు. అదే 30కి 40కి అడుగుతున్నారు తప్ప 60 అంటే కొనలేకపోతున్నారు. రేట్లు పై విపరీతంగా ఉన్నాయి, ఎండ కూడా విపరీతంగా ఉన్నాయి. సరుకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, సరుకులు కూడా మంచిగా రావట్లేదు. కొబ్బరి బోండాలు అంటే ప్రతి వాళ్ళు ఇదివరకు తాగేవాళ్ళు 30 రూపాయలు అంటే బాగా తాగారండి. ఇప్పుడు 60 రూపాయలకి ఎవరు తాగట్లేదు, మానేశారు. మాకు కూడా ఆదాయం ఏమి ఉండలేదు. ఇప్పుడు రేటు బాగా ఎక్కువ, అక్కడే రేటు పెరిగిపోయింది. అక్కడే 38 రూపాయలు కాయ, ట్రావెలింగ్ 10 రూపాయలు పడుతుంది. 48 రూపాయలు లెక్క తెచ్చి మేము ఎంత అమ్మాలి? 60 రూపాయలు అమ్మాలి. 50 కాయలు కూడా అమ్మలేకపోతున్నాం. మా కూటి కూడా జరగలేకుండా ఆదాయాలు రావట్లేదు సార్. ఇంక సోడాలు బోడాలు నిమ్మకాయలు పెట్టుకుందాం చూస్తున్నాం. ఏటో ఏమవుతుంది, నాకు 500-600 వస్తుంది సార్, అంతే ఎక్కువ రావట్లేదు. అంత 500-600 ఎక్కువ రావట్లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలకి టోపీ పెట్టుకోవడం కానీ, అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ ఏమన్నా కాళ్ళు చేతులకి పూసుకుంటూ ఉంటే కూడా మనం డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆల్కహాల్ తీసుకున్న వాటి ఉన్న వాళ్ళు కంపల్సరీగా మనం ఈ సమ్మర్ సీజన్లో ఆల్కహాల్ తీసుకోవడాన్ని మనం తగ్గించుకున్నట్లయితే మన బాడీని కూడాను డిహైడ్రేషన్ నుంచి కాపాడుకున్నట్లు అవుతూ ఉంటుంది అనమాటను. అలాగే ముసలి వాళ్ళు ఎక్కువగా ఈ వేరు కారణాల వల్ల బయటకు వచ్చే వాళ్ళు కూడా స్వల్ప వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి తేలిగ్గా దొరికేది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది మంచినీళ్ళు. ఫ్రీక్వెంట్గా విరివిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటే మనం ఈ హీట్ స్ట్రోక్ని, సన్ స్ట్రోక్ నుంచి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్, మనకి ఈ ఎండాకాలం వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితేమి, మ్యాంగోస్ అయితేమి, పుచ్చకాయలు అయితేమి, ఈ వాటర్ని తీసుకున్నా ఉన్నట్లయితే బనానాస్ అయితేమి, ఈ వాటర్ సీజనల్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నట్లయితే మనం ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. వీటిలో మనకి మన బాడీకి కావాల్సిన లవణాలు అయితే, మినరల్స్ అయితే మనకి పుష్కలంగా ఉండి మన బాడీని మరింత యాక్టివ్గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడాను మనకి ఈ పుచ్చకాయ కానీ వీటిని తీసుకోవడం వల్ల మనకి మన షుగర్కి పెరగకుండా మనం చూసుకోవచ్చు అనమాట. వాటర్ ఏమో సఫిషియెంట్గా ఉండట్లేదు, ఎండ తీవ్రత ఏమో పెరుగుతుంది. అంటే మనం 2 రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. సరే, ఏదన్నా ఎండ తీవ్రత తగ్గించుకోవడానికి ఏదైనా తాగుదాము చేద్దామంటేనేమో ఈ ఫ్రూట్స్, ఈ జ్యూస్ ఇవన్నీ రేట్లు కాలానుగుణంగా పెరిగిపోతున్నాయి. అంటే సామాన్యటువంటి వ్యక్తి అన్ని రకాలుగా ఇబ్బందులకు అయ్యేటటువంటి వాతావరణం వస్తుంది. మనం ముఖ్యంగా మన ఈ ఎండాకాలంలో అందరూ కూడాను డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ ఉక్కపోత వల్ల అయితేమి, చెమట పట్టడం వల్ల అయితేమి, మనం వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల అయితేనేమి, ముఖ్యంగా వీటి వల్ల మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాం. అందుకని చెప్పని ప్రతి ఒక్కరు కూడాను దాహం వేసినా వేయకపోయినా కానీ ఫ్రీక్వెంట్గా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను సాధ్యంత వరకు చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం మంచిది. అది ఎట్లా అంటే మన గ్లాసులో నీళ్ళలో, మంచినీళ్ళలో కొంచెం ఒక చక్కెర అలాగే కొంచెం సాల్ట్ కలుపుకుంటే అదే మనకి ఇంట్లో చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని మనం తీసుకెళ్ళటం వల్ల మనం ఆరోగ్యం ఉంచుకోవడానికి అవకాశం. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే తాగాలి, తప్పదు. బోండా 60 రూపాయలు తీసుకుంటున్నారు. 60 అంటే పెరిగిందని మన ఆరోగ్యం కాపాడుకోవాలిగా ముందర. ఈ ఎండకి తిరిగి అలసిపోతూ ఉంటాం. ఇది తింటే కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది. అందువల్ల తాగకపోతే బాడీ హీట్ ఎక్కింది కదా, అందువల్ల తాగుతాం. తర్వాత హాస్పిటల్కి బిల్లు పెట్టలేంగా. ఇప్పుడు 48 రూపాయలు వేస్తున్నాడు. 50 రూపాయలు 60 రూపాయలు దాకా తాగుతున్నారు. వేస్తున్నా 10 ఏళ్ళ నుంచి. ఇంకా 5 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. ఎండ పెరిగి
6 నెలల దాకా ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనుషులు మనకు 700, 600 వస్తూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడాను ఈ సమ్మర్లో కూడాను వాళ్ళు కూడా ప్రత్యేకమైన వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు మనకి హాస్పిటల్ రావాలని ప్లాన్ చేస్తూ ఉంటే మీరు అందరూ కూడాను సాయంత్రం పూట వీలైతే ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఎండదెబ్బ నుంచి వడదెబ్బ నుంచి మనం అవాయిడ్ చేయడం వీలవుతుంది. అలాగే వీళ్ళు కూడాను వాటర్ మామూలు రొటీన్ కన్నా కూడా ఇంకెక్కువ మోతాదులో వాటర్ తీసుకోవాల్సింది. కనీసం 5-6 లీటర్ల రోజుకి తక్కువ 5-6 లీటర్ల వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లూజ్ డ్రెస్లు వేసుకుంటూ రావాల్సి ఉంటుంది. నూలు కాటన్ డ్రెస్ కూడాను వేసుకున్నట్లయితే మనం ఈ వడదెబ్బ నుంచి కూడా మనం కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. వీరు మరీ ముఖ్యంగా ఈ బాలింతలు అయితే ఏమి, అలాగే గర్భిణీస్తులు అయితే ఏమి తలకి టోపీ కానీ లేకపోతే స్క్రాఫ్ కానీ లేకపోతే కర్చీఫ్ కానీ లేదంటే టవల్ కానీ తల మీద వేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బయటకు వచ్చినప్పుడు ఈ సన్ స్ట్రోక్ నుంచి కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. బల్లికొరవ మండలం కొనిదెన గ్రామంలో ఇంటింటా గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాడు టీడీపీ హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు అనేక మౌలిక వసతులు కల్పించామని అన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం ఒక్క మట్టి తట్ట కూడా వేయలేదని, మళ్లీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొడిదెన బీసీ కాలనీలో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కరెంటు బిల్లుల ప్రాబ్లం ఎక్కువగా చెబుతూ ఉన్నారు. విపరీతంగా కరెంటు బిల్లులు 7-8 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా గతంలో మేము ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పక ఇక్కడ డ్రైనేజ్ మ్యాన్ కానీ లేకపోతే వీధి లైట్లు కానీ ఒక్కడ కూడా ఏం పనిచేయలేదు. అందుకే చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా కాలనీలో మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బోర్లు రిపేర్ చేయలేకపోతున్నారు, డ్రైనేజ్ వదిలేశారు, అన్నింటిని వదిలేశారు. తప్పకుండా చేపిస్తాం. అదే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ముఖ్యంగా పెన్షన్ 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. తప్పకుండా అది కూడా ఇప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం, భర్త చనిపోయిన మహిళలు పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 7/2/2024 ఆదివారం సహారీ ఉదయం 4:39, ఇఫ్తారీ సాయంత్రం 6:27. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో, అదే అసలు సెసలైన సంతోష రహస్యం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.